నేర్చుకోవడానికి మాస్టర్ సరిగా లేడు, వెంటనే ఆన్లైన్లోకి వెళ్ళాలి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం ప్లాట్ఫామ్ అని NPTEL అని ఉన్నాయి, చక్కగా వెళ్ళి నేర్చుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ డిగ్రీసే ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఆన్లైన్లోకి వెళ్ళి మీరు అన్ని లెసన్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్ మీ దగ్గర లేకపోయినా పెద్ద పెద్ద CMU, జార్జియా టెక్, లేకపోతేనేమో ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీ ప్రొఫెసర్స్ కూడా లెక్చర్స్ ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నాయి. ఫ్రీగా MIT ఓపెన్ ఎవరు కొడితే MIT లెక్చర్స్ దొరుకుతాయి. విను, నీ దగ్గర మాస్టర్ లేడు, విను. చదివింది ఫాస్ట్గా అర్థం కాదు, 2 గంటలు చదువు ఎక్స్ట్రా వచ్చింది సొల్యూషన్. అక్కడికే ఇంటర్న్షిప్స్ రావట్లా. మామూలుగా ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలంటే వీడికి ఇచ్చి వీడేం చేయాలి, అన్ని కంపెనీస్కి అందరూ 100 కంపెనీస్కి అప్లై చేస్తే నువ్వు 500 కంపెనీస్కి అప్లై చేయి, వస్తుంది. ప్రొఫెసర్స్కి మెయిల్స్ పెట్టు, ఛాన్స్ ఉంటుంది. ప్లస్ GPA, జనరల్గా టఫ్ కాలేజీలో ఉన్నవాడికి GPA రావడం కొంచెం నిజంగా టఫ్. ఈజీ కాలేజీలో ఉన్నవాడికి యాక్చువల్గా ఈజీ, ఎందుకంటే కొంచెం కాలేజీలో అంత స్ట్రిక్ట్గా పేపర్ ఎవాల్యుయేట్ చేయరు. బట్ స్టిల్ వాడు తగ్గట్టుగానే GPA మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ డేముడు కాలేజీల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బుల గురించి కావాలని ఫెయిల్ చేసి మళ్ళీ డబ్బులు తీసుకుని మళ్ళీ పాస్ చేస్తూ ఉంటారు. ఇదో పెద్ద స్కాము, అది ఎప్పుడైనా చెప్తాం మనం. ఈ స్టేట్ కాలేజెస్లో క్లాసులు జరగవు, అటెండెన్స్ ఏముండదు, ఎగ్జామ్స్ కూడా రకరకాలుగా చేస్తారు. స్కాములు, పేపర్ లీక్ చేయడాలు, పేపర్లు అమ్ముకోవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి డీముల్లోను, ఈ స్టేట్లోను. బట్ అట్లాంటి తట్టుకుని మీరు అలాంటి మాల్ ప్రాక్టీస్ చేయకుండా, షార్ట్ కట్లలో మార్కులు తెచ్చుకోకుండా, మీరు అన్ని PPTలు చదివి తెచ్చుకోకుండా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి.